వెల్కమ్ టు మై ఛానల్. ఎలా ఉన్నారు అందరూ? బాగున్నారా? ఈరోజు వీడియో ఇంజనీరింగ్ మెటీరియల్స్ అండ్ C23కి సంబంధించి మనం ఇంజనీరింగ్ మెటీరియల్స్ సబ్జెక్ట్ యొక్క ఎస్ఐస్ డిస్కస్ చేద్దామండి. సో ఫస్ట్ యూనిట్ ఇంట్రడక్షన్ టు ఇంజనీరింగ్ మెటీరియల్స్. ఇందులో మనకి మెకానికల్ ప్రాపర్టీస్ అండి, మీకు తెలుసు కదా, స్ట్రెంగ్త్, నెక్స్ట్ మాల్యబిలిటీ, డక్టిలిటీ, క్రీప్, ఫ్యాటిగ్యూ ఇవన్నీ ఉంటాయి కదా. సో అవన్నీ డైరెక్ట్గా కూడా అడిగవచ్చు మెకానికల్ ప్రాపర్టీస్ అని చెప్పేసి. నెక్స్ట్ క్వశ్చన్ స్పేస్ లాటిస్. ఇందులో బీసీసీ, ఎఫ్సీసీ, హెచ్సిపి ఉంటుంది కదా, వాటి గురించి కూడా డిస్క్రిప్షన్ అన్నది రాయాల్సి ఉంటుంది అనమాట, డయాగ్రామ్ వేసి వాటి గురించి. నెక్స్ట్ యూటీఎం, యూనివర్సల్ టెస్టింగ్ మిషన్. యూనివర్సల్ టెస్టింగ్ మిషన్ ఒక డయాగ్రామ్ మనకు కనుక నేర్చుకున్నట్టయితే మనకి మొత్తం టెన్సైల్, కంప్రెషన్, షియర్ అడిగినా కూడా మనం రాసివచ్చు. సో నెక్స్ట్ హార్డ్నెస్ టెస్టింగ్. హార్డ్నెస్ టెస్టింగ్లో బ్రినెల్, రాక్వెల్ చూసుకోండి. ఇంపాక్ట్లో ఏంటి అంటే చార్పే, ఐజోడ్. ఓకేనా? సో నెక్స్ట్ రేడియోగ్రఫీ, ఎక్స్రే, అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్. నెక్స్ట్ ఇందులో ఏంటి అంటే మనకి మెయిన్ ఇది ఒకసారి చూసుకోండి. అంటే ఈ 6-7 క్వశ్చన్స్లో ఇది కొంచెం ఇంపార్టెంట్గా చూసుకోండి, స్పేస్ లాటిస్ది. నెక్స్ట్ ఏంటి అంటే రేడియోగ్రఫీ, అల్ట్రాసోనిక్ ఇన్స్పెక్షన్ ఉంది కదా. ఎందుకు అంటే మనకి నాన్ డిస్ట్రాక్టివ్ నుంచి మనకి క్వశ్చన్ అన్నది ఇస్తాడు, అలాగే డిస్ట్రాక్టివ్ నుంచి కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి మనకి. సో అందుకని ఈ రెండింటిని కొంచెం స్ట్రెస్ చేసుకుని చూడండి. నెక్స్ట్ ఏంటంటే జనరల్గా అడుగుతూ ఉంటాడు అనమాట, క్రిస్టలైజేషన్ అంటే ఏంటి, సోలిడిఫికేషన్ ఆఫ్ ప్యూర్ మెటల్స్ అంటే ఏంటి అన్నది కూడా మనకి అడుగుతాడు. ఓకేనా? ఇవి ఫస్ట్ యూనిట్ నుంచి. నెక్స్ట్ ప్లాస్టిక్స్ అండ్ పౌడర్ మెటలర్జీకి వచ్చేసరికి డిఫరెన్సెస్ అండి. ప్లాస్టిక్ అంటే థర్మోప్లాస్టిక్స్కి అలాగే థర్మోసెట్టింగ్ ప్లాస్టిక్స్కి డిఫరెన్సెస్ ఏంటి, అలాగే ఇంజెక్షన్ మోల్డింగ్ వర్కింగ్ ప్రిన్సిపల్ అండ్ కంప్రెషన్ మోల్డింగ్ గురించి, అలాగే బేసిక్ స్టెప్స్ ఇన్వాల్వ్డ్ ఇన్ ద ప్రొడక్షన్ ప్రాసెస్. సో కొన్ని స్టెప్స్ అయితే ఉంటాయి, ఆ స్టెప్స్, అలాగే క్యారెక్టరిస్టిక్స్ ఆఫ్ మెటల్ పౌడర్స్ అండ్ మెథడ్స్. ఓకేనంటే మెటల్ పౌడర్ని మనం ఎలా క్యారెక్టరిస్టిక్స్ చేస్తాము అంటే, మెటల్ పౌడర్గా మనం కన్వర్ట్ చేయాలంటే అలాంటి ఎలిజిబిలిటీస్ ఉండాలి మెటీరియల్స్కి. నెక్స్ట్ అలాగే టైప్స్ ఆఫ్ మెథడ్స్, ఎన్ని మెథడ్స్లో మనం పౌడర్గా కన్వర్ట్ చేయగలుగుతాము అన్నది కూడా మనం మెథడ్స్ అన్నవి చూసుకోవాల్సి ఉంటుంది. ఇది ప్లాస్టిక్స్ అండ్ పౌడర్ మెటలర్జీ. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. సో బ్లాస్ట్ ఫర్నెస్ ఫస్ట్ ఇంపార్టెంట్, బ్లాస్ట్ ఫర్నెస్. నెక్స్ట్ ప్రొడక్షన్ ఆఫ్ క్యాస్ట్ ఐరన్. సో మీకు క్వశ్చన్ అన్నది మీకు చాలా కన్ఫ్యూజన్గా ఇస్తాడండి. మనకేంటి అంటే కాలేజ్లో కానీ మనం చదివేటప్పుడు కానీ బ్లాస్ట్ ఫర్నెస్ అంటాము, తర్వాత కపులా ఫర్నెస్ అంటాము, తర్వాత పడ్లింగ్, ఎల్డి, బిస్మర్, నెక్స్ట్ ఎలక్ట్రిక్, నెక్స్ట్ ఇండక్షన్ ఫర్నెస్, ఇలా మనకి హెడ్డింగ్స్ చెప్తారు కానీ వాటి యొక్క ప్రొడక్షన్ అన్నది ఏం జరుగుతుంది అన్నది చెప్పరు. అంటే చెప్తారు బట్ మనకి హెడ్లైన్స్ ఏంటి, బ్లాస్ట్ ఫర్నెస్, ఓకే బ్లాస్ట్ ఫర్నెస్ అంటే ఇది అని మనకు తెలుస్తుంది, అలాగే నేర్పిస్తారు కూడా. కానీ క్వశ్చన్ వచ్చేసరికి ఆ క్వశ్చన్ ఎలా అడుగుతాడంటే, రైట్ ద డిస్క్రిప్షన్ అబౌట్ హౌ టు కన్వర్ట్, లేదంటే హౌ టు ప్రొడ్యూస్ ఓర్ టు పిగ్ ఐరన్. ఓర్ టు పిగ్ ఐరన్గా ప్రొడ్యూస్ చేయడానికి నువ్వేం చేస్తావు అని అడుగుతున్నారు. సో అక్కడ ఎక్కడా కూడా మనకి బ్లాస్ట్ ఫర్నెస్ కానీ లేకపోతే ఇంకేదో మనం నేర్పించిన ఒక వర్డ్ కానీ అక్కడ ఎక్కడ క్వశ్చన్లో కనపడదు. వెంటనే ఒక యావరేజ్ స్టూడెంట్ ఏమవుతాడు, అయ్యో ఇదేంటి అవుట్ ఆఫ్ సిలబస్ ఇచ్చారు క్వశ్చన్ అనుకుంటారు. కానీ అక్కడ ఇచ్చింది ఏంటి, ఐరన్ ఓర్ నుంచి మనకి పిగ్ ఐరన్గా ఎలా కన్వర్ట్ అవుతుంది చెప్పండి అని అడుగుతున్నాడు అంతే. ఇప్పుడు ఐరన్ ఓర్ నుంచి పిగ్ ఐరన్గా మనకి ఏ ఫర్నెస్ని యూజ్ చేస్తాము, బ్లాస్ట్ ఫర్నెస్ని. అలాగే క్యాస్ట్ ఐరన్ని ప్రొడ్యూస్ చేయాలంటే కపోలా, రాట్ ఐరన్ని, అలాగా మనకి క్వశ్చన్స్ అన్నవి డిఫరెంట్గా అడుగుతూ ఉంటాడు అనమాట. ఆన్సర్ అదే అవుతుంది, మనం నేర్చుకున్నదే ఆన్సర్ అవుతుంది. సో క్వశ్చన్స్ని కూడా ఎలా అడుగుతాడు అన్నది కూడా మీరు కొంచెం ఆలోచించి చేస్తే మనం ఈజీగా పాస్ అవ్వచ్చు, అలాగే స్కోర్ కూడా చేయొచ్చు. ఓకేనా? నెక్స్ట్ ఏంటంటే ఓపెన్ ఎర్త్. నెక్స్ట్ డిఫరెన్స్ బిట్వీన్ యాసిడ్ ఓపెన్ ఎర్త్ అండ్ బేసిక్ ఓపెన్ ఎర్త్ అన్నది కూడా మీరు చూసుకోవాలి. ఓకేనండి? ఇది థర్డ్ యూనిట్, ప్రొడక్షన్ ఆఫ్ ఐరన్ అండ్ స్టీల్. ఇందులో ఏంటి అంటే మనకి
స్టీల్ మేకింగ్ అన్నది చాలా ఎక్కువ ఉంటుంది కదా, అంటే ఎల్డీ కానివ్వండి, లేకపోతే బిస్మర్ కానివ్వండి, నెక్స్ట్ స్పెషల్ ఫర్నెస్లు కానివ్వండి, అవి కూడా ఒక్కసారి చూసుకోండి. ఎందుకంటే 5 మార్క్స్కి ఇచ్చే ఛాన్సెస్ అన్నవి ఉన్నాయి. దానికి 5 మార్క్స్కి మనం ఏం చేస్తాము, హెడ్డింగ్ పెడతాము, డయాగ్రామ్ గీస్తాము, వాట్ ఈజ్ వాట్ అన్నది రాసి, ఒకవేళ కెమికల్ రియాక్షన్స్ ఉంటే కెమికల్ రియాక్షన్స్ రాస్తాము, టెంపరేచర్ జోన్స్ ఏమైనా ఉంటే టెంపరేచర్ జోన్స్ రాస్తే సరిపోతుంది 5 మార్క్స్కి. అందుకని నేను చెప్పేది ఏంటి అంటే రిమైనింగ్ ఫర్నెస్లని కూడా మీరు జస్ట్ ప్రాక్టీస్ చేయండి, 5 మార్క్స్ కూడా ఇచ్చే ఛాన్సెస్ ఉన్నాయి కదా. నెక్స్ట్ యూనిట్ ఫేజ్ డయాగ్రామ్ అండ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్. ఐరన్ కార్బన్ ఈక్విలిబ్రియం డయాగ్రామ్ మోస్ట్ ఇంపార్టెంట్ అండి. దాని తర్వాత అనలింగ్, నార్మలైజింగ్, హార్డనింగ్, టెంపరింగ్, నైట్రేటింగ్, కార్బరైజింగ్ ఇలాగ ఉంటాయి కొన్ని. సో అవన్నీ కూడా మీరు నేర్చుకోవాల్సి ఉంటుంది. ఏ ఒక్క 4 అడుగుతారు, ఓకేనా. అంటే అనలింగ్, నార్మలైజింగ్, హార్డనింగ్, టెంపరింగ్ అని అడగొచ్చు, లేదంటే నైట్రేటింగ్, కార్బరైజింగ్ అడగొచ్చు, అలా అన్నమాట. ఓకే, ఇది ఫేజ్ డయాగ్రామ్ అండ్ హీట్ ట్రీట్మెంట్ ఆఫ్ స్టీల్. నెక్స్ట్ ఫెర్రస్, నాన్ ఫెర్రస్ మెటల్స్, దేర్ alloys. ఇందులో క్లాసిఫికేషన్స్ ఆఫ్ ప్లెయిన్ కార్బన్ స్టీల్స్ అండ్ కాంపోజిషన్స్, యూజెస్ ఆఫ్ ఫాస్ఫరస్ బ్రాంజ్, స్టెయిన్లెస్ స్టీల్, మ్యాంగనీస్ స్టీల్ అండ్ నికెల్ స్టీల్, క్రోమియం స్టీల్. ఇందులో మనకు కాంపోజిషన్స్ అన్నవి ఉంటాయండి. అంటే మనకి ఫెర్రస్ మెటీరియల్స్ని ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఐరన్ ఉంటే మనం ఫెర్రస్ అంటామో, నాన్ ఫెర్రస్ అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఐరన్ ఉంటే నాన్ ఫెర్రస్. అందులో మనకి క్లాసిఫికేషన్స్ ఏంటి, ఆ క్లాసిఫికేషన్స్లో కాంపోజిషన్స్ ఎంత ఉంటే దానికి ఏ పేరు వస్తుంది. సో ఇవి కొంచెం జస్ట్ లాజికల్గా రాసుకుంటే సరిపోతుంది మనకి. ఓకే, ఎందుకు అంటే మనకి చిన్న పర్సెంటేజ్ అన్నది పెరిగిన మనకి చేంజ్ అయిపోతూ ఉంటుంది అన్నమాట నేమ్, ఓకేనా. సో అందుకని మనకి జస్ట్ ఫెర్రస్ ఎన్ని క్లాసిఫికేషన్స్, నాన్ ఫెర్రస్ క్లాసిఫికేషన్స్, ఓకేనా. వాటి యొక్క కాంపోజిషన్స్ ఏంటి, అంటే ఎంత పర్సెంటేజ్ ఆఫ్ ఏ మెటీరియల్స్ని మనం యూజ్ చేస్తున్నాము, దానివల్ల మనకి వచ్చే యూజెస్ ఏంటి, బెనిఫిట్స్ ఏంటి, అడ్వాంటేజెస్ ఏంటి, ఎక్కడెక్కడ అప్లై చేస్తామో అప్లికేషన్స్ అన్నవి ఇవి చూసుకుంటే సరిపోతుంది. కానీ ఒక్కటి గుర్తుపెట్టుకోండి, క్వశ్చన్ ఎలాగ ఇచ్చినా కొంచెం లాజికల్గా ఇచ్చినా కొంచెం థింక్ చేస్తే మనకు ఆన్సర్ అన్నది మీరు చదివిన దాంట్లోనే ఉంటుంది, ఓకేనా. సో ఆల్ ది బెస్ట్ అండి, బాగా ప్రిపేర్ అవ్వండి, రివిజన్ చేసుకోండి, ఓకేనా. ఇది ఈ వీడియో కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. అలాగే మన ఛానల్ని ఫస్ట్ టైం కనుక చూస్తున్నట్టయితే ప్లీజ్ అండి సబ్స్క్రైబ్ చేసుకోండి, పక్కన వచ్చిన బెల్ ఐకాన్ని కూడా ఓకే చేయండి. దానివల్ల నేను లేటెస్ట్గా పెట్టబోయే ప్రతి వీడియో యొక్క నోటిఫికేషన్ అనేది డైరెక్ట్గా మీ మొబైల్కి అయితే వచ్చేస్తుంది. ఈవినింగ్కి నేను షార్ట్స్ కూడా అప్లోడ్ చేస్తాను, ఓకేనా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.